72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవని మంత్రి అన్నారు. ఇక మిస్ వరల్డ్ కార్యక్రమంపై మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక కార్యక్రమం. కొత్త రాష్ట్రంలో కొత్త కార్యక్రమం జరుగుతోంది. మహిళల ఆత్మ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశం. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పది. రాష్ట్రంలో అన్ని రంగాల వారికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగానూ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. ఇక రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలి. ప్రభుత్వంపై విమర్శలకు రాజకీయ కోణంలోనే మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదని మంత్రి పేర్కొన్నారు. 140 దేశాల నుంచి పోటీదారులు వస్తారు. వారితో పాటు దేశ విదేశాలకు చెందిన వేల మంది చేరుకుంటారు. తెలంగాణ గురించి ప్రపంచానికి చెప్పేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఈ వేదికతో రాష్ట్ర పర్యాటక రంగానికి రాబడి పెరుగుతుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక అందాల పోటీలపై పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ వంటి నగరంలో అందాల పోటీలు నిర్వహించాలని భావిస్తుంటే దానికి కేటీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటన్నారు. అందాల పోటీలు నిర్వహించే సత్తా తెలంగాణకు లేదని కేటీఆర్ భావిస్తున్నాడా అని ప్రశ్నించారు. అంతేకాదు ప్రపంచ మీడియా హైదరాబాద్ కు రావడం కేటీఆర్ కు ఇష్టం లేదేమో అన్నారు. ఇక అందాల పోటీలకు ప్రభుత్వం నామినల్ గా ఖర్చు పెడుతుంది. ఈ కార్ రేసింగ్ వేరు, అందాల పోటీల వేరు. ప్రభుత్వ డబ్బులు ఎలా ఉపయోగించామనేదే ఇంపార్టెంట్ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.